అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. ఉత్తర తెలంగాణ వరప్రదాయని శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు బోసిపోతుందని చెప్పాలి. గత ఏడాది ఇప్పటికే శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు జూలై 27వ తేదీన గేట్లు వదిలారు. శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటి మట్టం 90 టీఎంసీలతో 1091 అడుగులతో సామర్థ్యంతో ఆనాడు నిర్మించారు. అయితే శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టులో గత ఏడాది 210 టీఎంసీలు శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టులో వచ్చిన నేపథ్యంలో పూర్తి స్థాయిలో చూడవచ్చు. ప్రస్తుతం శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టులో 20 టీఎంసీలకే పరిమితమైంది. 20 టీఎంసీలలో 1068 అడుగులతో చేరుకుంది. అయితే గత ఏడాది ఇప్పటికీ చూసుకుంటే శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టులో పూర్తిగా 28 టీఎంసీలకు పైగా నీటి నిల్వ ఉన్న నేపథ్యంలో పూర్తిగా ఉత్తర తెలంగాణ వరప్రదాయని శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టుకు గత ఏడాది చూసుకుంటే 42.5 టీఎంసీల నీరు నిల్వ ఉంది. ఈ ఏడాది మాత్రం 20 టీఎంసీలకే పరిమితమైంది. అయితే మొత్తంగా శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు ఆయకట్టు మాత్రం 16 లక్షల ఎకరాలకు సాగునీరు అందించే దిశగా ఆనాడు ప్రాజెక్టు నిర్మించారు. గత ఏడాదితో ఈ ఏడాది పోల్చుకుంటే శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు ఆయకట్టు కింద రైతాంగం పూర్తిగా ఆశలతో ఉన్నారు. ఎప్పుడెప్పుడు మా ప్రాజెక్టు నిండుతుంది, పూర్తి స్థాయిలో నిండితే మాకు 2 పంటలకు నీరు అందించే విధంగా ఉంటుందని చెప్పి రైతులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు పైన ఏదైతే గోదావరి బేసిన్లో నిర్మించిన ప్రాజెక్టులు మహారాష్ట్రలో విష్ణుపురి, గైకాడ్, అదేవిధంగా బాబ్లీ ఈ ప్రాజెక్టులు నిర్మాణం జరిగింది. ఈ ప్రాజెక్టు నిర్మాణం వల్ల గోదావరి బేసిన్లో ఉన్న ఆ ప్రాజెక్టులు పూర్తి స్థాయిలో నిండితే శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు భారీగా వరద నీరు వచ్చే అవకాశం ఉన్నాయి. మహారాష్ట్రలో వర్షాలు లేకపోవడం దీనికి అంతటి కూడా ఈ ప్రభావం చూపే అవకాశం ఉన్నాయి. మొత్తంగా ఉత్తర తెలంగాణ వరప్రదాయని శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టులో నీరు 20 టీఎంసీలకే ఉండడంతో గత ఏడాదితో పోల్చుకుంటే ఈ ఏడాది పూర్తిగా ప్రాజెక్టులో 20 టీఎంసీలకే పరిమితమైందని చెప్పాలి. మొత్తంగా గత ఏడాది ఈ రోజు వరకు 42 టీఎంసీలు. గత ఏడాది 27 జూలై తేదీన శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టులు గేట్లు ఎత్తడం జరిగింది. ఈ ఏడాది మాత్రం చూసుకుంటే ఇంకా ప్రాజెక్టు నిండాలంటే మరో నెల రోజులు పట్టే అవకాశాలు ఉన్నాయి. పూర్తిగా ఈ ప్రాజెక్టుల వల్ల పూర్తిగా ఏదైతే మహారాష్ట్రలో కట్టిన ప్రాజెక్టులు కానీ మహారాష్ట్రలో గోదావరి బేసిన్లో వర్షాలు లేకపోవడం కానీ దీనికి అంతటి కూడా ప్రధాన కారణమని తెలుస్తుంది. మొత్తంగా చెప్పవచ్చు శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు ఆయకట్టు కింద ఉన్న రైతాంగానికి మాత్రం ఈ పంటకైతే సరిపోయే నీళ్లు మాత్రమైతే ఉన్నాయి. కానీ మరో రబీ పంటకు మాత్రం నీళ్ల కోసం వేచి చూడాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే నిన్న మొన్న కురిసిన ఈ భారీ వర్షాలకు కేవలం ఈ శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టులో అత్యధికంగా నీరు రావడం దీనికి అంతటి కూడా ప్రధాన కారణం చెప్పుకోవచ్చు. ముఖ్యంగా శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టులు చూసుకుంటే ఈ ఏడాది మొత్తంగా జూన్ నుండి ఇప్పటి వరకు శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టులో పూర్తిగా స్వల్ప ఇన్ఫ్లో వచ్చిందని చెప్పాలి. దీనికి అంతటికి సంబంధించి చూసుకోవచ్చు. శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టులో మొత్తంగా ఈ ఏడాది నీటి నిల్వను చూసుకుంటే గత ఏడాదితో పోలిస్తే ఈ ఏడాది తక్కువనే నీరు వచ్చింది అని చెప్పి అధికారులు చెప్తున్నారు. మొత్తంగా శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు జూలై నుండి ఇప్పటి వరకు వచ్చిన నీటిని చూసుకుంటే సుమారుగా 15 టీఎంసీల నీరు ఈ శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టులోకి వచ్చింది. వర్షాలు లేకపోవడమే దీనికి అంతటికి కూడా కారణం. ఏదైతే ఉత్తర తెలంగాణకు నీరు అందించే ఈ శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు పూర్తి స్థాయిలో అదేవిధంగా నిజామాబాద్, ఆదిలాబాద్, కరీంనగర్ అదేవిధంగా ఈ జిల్లాలకు తాగునీటికి కూడా మిషన్ భగీరథ ద్వారా అందిస్తున్నారు. దీనికి అందరికి సంబంధించి వేసవి కాలంలో అయితే పూర్తిగా ఈ ప్రాజెక్టులో డెడ్ స్టోరేజ్కి చేరుకుంది. వర్షాకాలం ప్రారంభమై 2 నెలలు గడుస్తున్నప్పటికీ కూడా కేవలం శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టులో 15 టీఎంసీల నీరు రావడంతో కొంచెం రైతాంగం కొంచెం ఊపిరి పీల్చుకుందని చెప్పచ్చు. మొత్తానికి శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టులో నీటి నిల్వ లేకపోవడంతో ఈ గతంలో చాలా ఇబ్బందులు పడ్డ పరిస్థితి. ఇప్పుడిప్పుడే శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టులకు వర్షాలతో నీళ్లు రావడంతో పూర్తిగా రైతాంగం సంతోషం వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు గత ఏడాది పూర్తిగా శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టులు 200కు పైగా టీఎంసీలు నీరులోకి వచ్చాయి. గోదావరిలోకి 200 టీఎంసీల పైన నీటిని గోదావరిలోకి ఈసారి మాత్రం గత ఏడాది జూలైలో శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టును గేట్లు ఎత్తారు. ఈసారి మాత్రం ఆలస్యం అయ్యే అవకాశం లేదు. ప్రస్తుతం 20 టీఎంసీలకే శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టులో నీటి నిల్వ ఉండడం పూర్తిగా విశేషం. మరోవైపు రానున్న రోజుల్లో వర్షాలు కురిస్తే తప్ప శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టుకి నీళ్లు వచ్చే అవకాశాలు ఉన్నాయని చెప్పవచ్చు. ఇది ఇక్కడ పరిస్థితి. కెమెరా అజీంతో గంగారెడ్డి, ఆర్టీవీ నిజామాబాద్. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.